నిజంగా ఈ స్థలాల విషయంలో ఎన్నో ప్రభు పోరాటాల మధ్యలో నీ బిడ్డ నిలబడినప్పుడు నీ బిడ్డ పక్షాన ఉండి ఆ కాగితాలు రావడం మీ కృప చూపించినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. మేలు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. ఇంకా అనేక రెట్లుగా ప్రభా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించిన అనేక నూతన ఆత్మని ఈ స్థలానికి మీరు నడిపించండి. శత్రువులు కూడా మిత్రులుగా చేయండి ప్రభా. ఎవరైతే ఎదురాడుతున్నారో వాళ్ళే మందిరానికి రావడానికి సహాయం చేయండి, వాళ్ళే సహకరించడానికి సహాయం చేయండి. క్రీస్తు ప్రేమ అందరినీ తాకిద్ది కదా అయ్యా. మీరు సిలువలో ఖర్చిన రక్తము ద్వారా వారి మనసులను మీరు మార్చి నాయన మిత్రులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు స్తోత్రాలు ప్రభా. నువ్వు కార్యము చేయగల తిప్పగలిగిన వారు ఎవరు లేరు ప్రభా. నీ వందనాలు స్తోత్రాలు. ఇక్కడ జరుగుతున్న సేవ పరిచయాన్ని దీవించండి. మనము గారు మంచి ఆరోగ్యం దయచేసి కుమారులను, వారికి ఇచ్చిన కుటుంబాలను, వారికి ఇచ్చిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి నాయన. ఈ పరిచర్య రానున్న కాలం 30, 60, 100 మీరు ఫలింప చేయమని అయ్యా. తీసుకొచ్చిన మా సహోదరులందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుడయ్యా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడు తన దాసురాలి విశ్వాసాన్ని, భక్తిని, సేవాభారము ఎల్లప్పుడూ దృష్టించే దేవుడు, ఇప్పటి వరకు అన్నిటిలో జయమిస్తూ వచ్చిన దేవుడు, తరతరములకు నిశ్చయముగా జయమును కలుగు చేసి ఈ చోటికి అనేక ఆత్మలను, మందిరం పట్టజాలని ఆత్మలను దేవుడు నడిపించి మందిరపు పొడుగును ఆయన విశాలపరుచుటకు ఇక్కడికి వచ్చినటువంటి తన దాసులమైన మనకు మరలా మరొకసారి కలుసుకునే వరకు పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించిన గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకనంత నాశనం, ప్రవేశకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.